మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తరుణంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక కీలక ప్రకటన అయితే హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు, పట్టణ ప్రజలకు కానీ, పరిసర ప్రాంత ప్రజలకు కానీ ఆయన చెప్పడం అయితే జరిగింది. హుస్నాబాద్ ప్రాంతానికి రానున్న రోజుల్లో రింగ్ రోడ్డును తీసుకువచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను. సంవత్సరంలో మళ్ళొచ్చే జనవరి 26, 2026 వరకు కూడా హుస్నాబాద్ ప్రాంతానికి రింగ్ రోడ్డు నువ్వు తీసుకువచ్చి ఇక్కడ పట్టణానికి గాని, పరిసర ప్రాంతాలకు గాని రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా నేను కృషి చేస్తానని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. సంవత్సరం వరకు ఖచ్చితంగా హుస్నాబాద్‌కు రింగ్ రోడ్డు తీసుకువస్తాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా కూడా నేను ముందడుగు సాగుతానని కూడా ఆయన ఒక ప్రకటనను చేయడం అయితే జరిగింది. అంటే ఈ రింగ్ రోడ్ ద్వారా కూడా చాలా లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రింగ్ రోడ్డు ఎన్‌హెచ్‌ఐవీ ఇప్పుడు ఎన్‌హెచ్‌ఐవీ పనులైతే కొనసాగుతున్నాయి. నేషనల్ హైవే పనులైతే కొనసాగుతున్నాయి. ఎన్‌హెచ్‌ఐవీకు అనుసంధానంగా కూడా రింగ్ రోడ్‌ని తీసుకురావడం ద్వారా పట్టణం గాని, ఇటు పరిసర ప్రాంతాలకు గాని కూడా మార్గం అనేది సుగమంగా ఉంటుంది, బాగుంటుందని కూడా ఆయన ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనలో కూడా అంటే ఈ ప్రకటన చేయడం ద్వారా కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే రింగ్ రోడ్ వస్తే కూడా అంటే ఇప్పుడు ఇక్కడికి భూముల రేట్లు పెరుగుతాయి. అన్నిటికి కూడా అభివృద్ధి అనేది ఇంకా ముంగటికి వెళ్తుంది. అభివృద్ధి ఇంకా మంచిగా అవుతుంది. హుస్నాబాద్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని కూడా చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందండి. అదే విధంగా అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ త్వరలోగా ఇంకా మళ్ళా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేది ఉన్నది. ఇవాళ 26 జనవరి అనుకుందాం పొద్దున, మళ్ళా 26 జనవరి లోపల హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చేసుకుంటామనే మాట మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతానంతా కూడా పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, టూరిజం రంగంలో, వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి ఉపాధి చేసుకునేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా నాకున్నటువంటి. దీనిపై కూడా మనం కొంతమంది అడిగి తెలుసుకున్నాం ఎట్లా ఉంటుంది అంటే ఈ రింగ్ రోడ్ రావడం ద్వారా హుస్నాబాద్ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రానున్న కాలంలో అంటే మళ్ళా జనవరి 26 వరకు 2026 జనవరి 26 వరకు కూడా హుస్నాబాద్ లో రింగ్ రోడ్ ను తీసుకొస్తానని కూడా కీలక ప్రకటన చేశారు మంత్రి పొన్నం. అయితే మనతో పాటు అయితే మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అయితే ఉన్నారు. దీనిపై అడిగి తెలుసుకున్నాం. అంటే చెప్పండి అన్న, అంటే ఇప్పుడు ఈ రింగ్ రోడ్ అంటే వస్తుందా, అసలు ఏంటి, అసలు ప్రకటన గురించి ఏం చెప్తారు మీరు? గత సంవత్సరం ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ నుంచి ఏదైతే సారథ్యం వహిస్తున్నారో వారు మేనిఫెస్టోలో లేకపోయినా హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ముందస్తుగా ఆలోచన చేసి 3 జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి జిల్లా కేంద్రం కాకుండా జిల్లా కేంద్రానికి తగ్గట్టుగా సౌలభ్యాన్ని, రవాణా సౌకర్యాన్ని, వసతులను సమకూర్చే ఒక ఉద్దేశపూర్వకంగానే ముందస్తుగా తాను చెప్పకుండా ఒక ఊహాజనకమైనటువంటి అభివృద్ధిని కాంక్షించి ఈరోజు నిన్న జరిగినటువంటి గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా తాను వచ్చే జనవరి, ఈ సంవత్సరం మొదలైతే వచ్చే సంవత్సరం జనవరి 26 లోపల హుస్నాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్తో పాటు పక్కనే ఉన్నటువంటి మండల కేంద్రానికి ఒక 10 గ్రామాలకు విస్తరించే విధంగా ఈ ఎన్హెచ్ ఏదైతే హైవే ఉందో దానికి అనుగుణంగా ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తారని ఇప్పటికే అధికారులతో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఫీల్డ్ వరకు కూడా అధికారులు కూడా కొంత పర్యవేక్షణ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఏదైతే మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఉందో వాటికి ఇప్పటికే తాను చెప్పినటువంటి హామీలో కొంతవరకు పూర్తి స్థాయిలో సంవత్సర కాలంలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏదైతే గత 10 ఏళ్లలో చూడినటువంటి అభివృద్ధిని సంవత్సర కాలంలోనే 1000 కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చి నూతనంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ స్థానికంగా ప్రజలు కోరకున్నా పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకున్నటువంటి ప్రక్రియ ప్రజలు చూశారు. అలాగే ఔటర్ రింగ్ సంబంధించిన విషయంలో కూడా వచ్చే సంవత్సరం కాలం నాటి వరకు పూర్తి చేస్తాను ఒక హామీ ఏదైతే మంత్రి గారు ఇచ్చిందో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూములు ఏదైతే మెట్ట ప్రాంతం అయితే ఉందో ఈ మెట్ట ప్రాంతం కూడా కొంత వ్యవసాయ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంత ఎక్కువ స్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నది. ఒక సంతోషమైనటువంటి వార్త. అంటే ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్ వల్ల అంటే హుస్నాబాద్ ప్రాంతానికి అంటే లాభం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ హుస్నాబాద్ ప్రాంతం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలు కానీ ఇప్పుడు హుస్నాబాద్ పట్టణ ప్రాంతానికి కూడా హుస్నాబాద్ సంబంధించినటువంటి ఒక కేవలం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 20 వార్డులు కాకుండా ఈ 20 వార్డులకు హుస్నాబాద్ సరిహద్దుకు రావడానికి సరిహద్దులో ఉన్నటువంటి చిగురుమాడి
తో పాటు అక్కరపేట, కోహెడ ఈ ఉన్నటువంటి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలు కూడా హుస్నాబాద్కు ఎటు 10 కిలోమీటర్ల లోపట్నే ఉన్నటువంటి ఈ మండల కేంద్రాలన్నీ కూడా అనుగుణంగా ఉండేందుకు అక్కడ మండల కేంద్రం సంబంధించినటువంటి ప్రజలు కూడా హుస్నాబాద్కు నిరంతరం సంబంధించినటువంటి ఆర్డీఓ ఆఫీస్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరటువంటి ఆర్టీఓ ఆఫీస్ విషయంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి 50 పడకల ఆసుపత్రి నుంచి ఇప్పుడు 100 పడకలు మారి అదనంగా 150 పడకలకు సంబంధించినటువంటి ఏరియా ఆసుపత్రికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రజలు కూడా నిరంతరం ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్ఎక్స్ సంబంధించినటువంటి హైవేకు అనుగుణంగా పక్కనే ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల కూడా వ్యవసాయ భూములు కూడా కొంత ఆర్థికంగా కూడా కొంత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఔటర్ రింగ్ సంబంధించినటువంటి విషయంలో కూడా కాలేజెస్ కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ విషయంలో కావచ్చు, రవాణా సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరిస్తే ఎప్పుడైతే ప్రాంతానికి కూడా ఒక అందమైనటువంటి వాతావరణం కూడా కనబడుతుంది. దాంతో పాటు మౌలికంగా కూడా వసతులు పెరిగి, సౌకర్యాలు పెరిగి, ఇండస్ట్రీలు కానీ, ఇన్స్టిట్యూట్లు కానీ, పరిశ్రమలు కానీ అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఔటర్ రింగ్ పూర్తి స్థాయిలో వస్తుందని చెప్పి ఆశించు మంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా భవిష్యత్తులో సహకరిస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఆశిస్తున్నాం. అంటే ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల కూడా హుస్నాబాద్ అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇది మెట్ట ప్రాంతం. మెట్ట ప్రాంతానికి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సాయశక్తులా కృషి చేసి కూడా అభివృద్ధికి కృషి చేస్తున్నారని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.